సో టైం పడుతుంది అంతేనా? సో టైం పడుతుంది. ఒకసారి ఏలూరు వెళ్దామండి. ఏలూరు నుంచి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు నమస్కారం అండి వర్మ గారు. నమస్తే అండి. ఈ విజయవాడ బాగుంటుంది, మీ డిబేట్ బాగుంటుందండి, ఈరోజు చూస్తాను నేను. థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే. ఏం చేస్తుంటారు సత్యనారాయణ గారు మీరు? మా అగ్రికల్చర్ వ్యవసాయమేనండి. వ్యవసాయం చెప్పండి. ఎలా ఉంది ఏడాది పాలన? బాగుందండి. లాండ్ బాగుందండి. ఏమండి ఎక్కడ గొడవలు లేవండి, చాలా బాగుంది. పోతే కూటమికి మరి పవన్ కళ్యాణ్ కదండి మోస్తాము, ఆయన వల్ల కదా మొత్తం కూటమి ఎక్కింది. కూటమిగా ఏర్పడతా కారణమే పవన్ కళ్యాణ్ గారండి. ఏమండి అవును, అన్నీ బాగున్నాయండి, పత్రిక బాగున్నాయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు చాలా చోట్ల అసలు మనుషులు వెళ్ళలేని కూడా రోడ్డు పోయించారు. ఆయన పంచాయతీలకు కూడా నిధులు ఇప్పించారు, బాగా ఇప్పించారు నిధులు. ఏమండి పంచాయతీ చాలా బాగున్నాయి అంటే అది ఆయనేనండి, ఆయన వల్లే. ఓకేనండి. ఒకటండి ప్రభుత్వం మీద ఒకటి ఏంటంటే తప్పులు చేసిన వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయట్లేదు. చిన్న కేసులు పెడుతున్నారు, వాళ్ళేమో బెయిల్కి వెళ్ళిపోతున్నారు బెయిల్కి. ఇదేనండి కార్యకర్తలో బాగా ఇదే అసంతృప్తి ఉందండి. ఇదే ఒకటేనండి మెయిన్, ఇది ఒకటే మెయిన్. వాళ్ళు బాగా దోచుకున్నారు, తిన్నారు. ఏమండి సాక్ష్యాలు ఉన్నాయండి, అయినా సరే కేసులు మాత్రం పై కేసులు పెడుతున్నారు, బెయిల్కి వెళ్తే అవకాశం ఇస్తారు, అవకాశం అదండి. ఓకే, ఇది ఒకటేనండి. అంటే ఏంటి గతంలో ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేయట్లేదని ఇబ్బంది పడుతున్నారా? అంతే కదండి, మరి వాళ్ళకి సాక్ష్యం ఉన్నాయి కదండి. అంటే అది కక్ష సాధింపు చర్య అవుతుందని కదా, గతంలో వాళ్ళు అదే చేశారు కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని. వాళ్ళు తిన్నారండి, దోసుకున్నారు, కాలం చేశారు, అదే తేడా అండి. అది మీరు కొంతమంది అండి ఇప్పుడు చూడండి, రోజా మీద ఇప్పుడు కేసు లేదు, రిజర్వాజీ మీద కేసు లేదు. అలాంటి చాలా మంది ఇప్పుడు కొంచెం ఏంటి ఎలా చేస్తారు అనుకుంటారు. అది ఒకటే మైనస్ అండి. ఉన్నాయన్నీ కూడా ఎక్కువ ఉందండి. పరిపాలన బాగుందండి, బాగుంది. ఓకే, ఏమండి రైతులకు బాగానే ఉందండి. రైతులు బాగుందండి. ఓకే ఓకే సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ. ఓకే సార్. శివరాం ప్రసాద్ గారు కంటిన్యూ చేయండి. అదేనండి, ఇప్పుడు అనేది ఏంటంటే మనం ఎప్పుడైతే ఎంత మ్యాసివ్ మ్యాండేట్ వచ్చిందో ఏమని కోరుకుంటారంటే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ వీళ్ళు కానీ ఇమీడియట్ గా అయిపోవాలనుకుంటారు. అంటే ఏ విధంగానే అయిపోవాలనుకుంటారు. మీరు ఇక్కడే ఒక ఉదాహరణ చెప్తాను మీకు. త్రిపులార్ గారిని, రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చిన విధానం కానీ, ఆయన్ని ఏ విధంగా హింస పెట్టారో, ఏ విధంగా ఆయనకి కస్టోడియల్ టార్చర్ గురి చేశారో మనం చూసాం. అది కార్యకర్తలకి సంతోషం కలిగించవచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి సంతోషం కలిగించవచ్చు. కానీ సామాన్య ప్రజలకి ఈయన పరిస్థితి ఎట్లుంటే మన పరిస్థితి ఏంటి అనే ఒక విధమైన భయం కలుగుతుంది. ఆ భయం, పరిపాలన అంటే భయం వస్తుంది, పరిపాలకులు అంటే భయం ఏర్పడుతుంది. ఇవాళ మీరు తొందరపడి ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, అరెస్ట్ చేసి లోపల పడేయడం పెద్ద కష్టం కాదు. ఏ కేసు అయినా పెట్టి ఇప్పుడు ఏది అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఆ కేసు అసలు ఏది దానికి పనికే రాదు, అసలు ఎందుకు అరెస్ట్ చేశారని హైకోర్టే ప్రశ్నించింది. కానీ జైల్లో ఉన్నారు కదా 60 రోజులు 62 రోజులు. అది కాదు, మన కక్ష తీర్చుకుంటాం కాదు ఇక్కడ. ఓకే, ఒకవేళ అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా అది ప్రూవ్ అయ్యే విధంగా దానికి మీరు కావాల్సిన సాక్ష్యాలన్నీ సేకరించి ఇప్పుడు సిట్ ఇప్పుడు మీరు చూశారు కదా ఏది తిరుపతి లడ్డు గురించి, ఆ నెయ్యి గురించి. ఇవాళ ఏమొస్తున్నాయి, నెమ్మదిగా ఒక్కొక్కటి వస్తుంటే దాని చర్యల్లో అసలు నెయ్యే కాదని వస్తుంది. అసలు నెయ్యి కల్తీ కాదు, అసలు నెయ్యే ఏది దాన్ని తయారు చేశారు నెయ్యిని అనేది ఇప్పుడు సిట్ వాళ్ళు హైకోర్టుకి వాళ్ళ తెలపడం జరిగింది కదా. ఎస్టాబ్లిష్ చేయడానికి టైం పడుతుంది. కార్యకర్తలు ఏమనుకుంటారంటే ఇమీడియట్ కావాలనుకుంటారు, కానీ దాని వలన ప్రభుత్వానికి చెడు వస్తుంది. ఆ చెడు రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. ఓకే, తూర్పుగోదావరి జిల్లా వెళ్దామండి. లక్ష్మి గారు ఒక కాలర్ ఉన్నారు. లక్ష్మి గారు